సో మొత్తానికైతే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు మాధవీలత విషయంలో. ప్రస్తుతం పోలీసులకు కేసైతే నమోదు చేశారు. తాడిపత్రిలో డిసెంబర్ 31న ఏర్పాటు చేసిన పార్టీ విషయంలో మాధవీలత చేసిన వ్యాఖ్యలే ఒక రకంగా కారణం. ఉదయాన్నే బస్సులు దగలపడిపోవటానికి అని చెప్పేసి ఆయన కేసు పెట్టారు. ఇదే సందర్భంలో మాధవీలతను ఉద్దేశించి ఆయన చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్ళ చెప్పేది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అటు బీజేపీ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మాధవీలత గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, జూమ్ లో మాట్లాడదాం. నమస్తే మాధవీలత గారు. నమస్తే అండి. చెప్పండి, అంటే మీరు మహిళలకి ఒక సూచన చేసే విధంగానే అక్కడ పార్టీకి వెళ్ళొద్దని చెప్పారు. సో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బాగా ఓవర్గా రియాక్ట్ అయ్యారు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఆయన. సో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకా ఇంకా ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నేను మీడియాతో ఉన్న విషయం మా మదర్కి కూడా తెలియదు. ఇప్పుడే భోజనంకి వెళ్తే ఆవిడకి మొత్తం స్టోరీ జస్ట్ బ్రీఫ్ గా 2 నిమిషాల్లో చెప్పంగానే అవి పాత బస్సులా అని అడిగింది మా అమ్మ. ఎందుకు అంటే పాత బస్సులు తిప్పినా కూడా పెద్ద లాభం ఏం రాదు, తగలకపోతే ఇన్సూరెన్స్ వస్తుంది కదా అనింది. వావ్, గొప్ప లాజిక్ చెప్పింది మా మదర్. మేబీ సో ఇన్సూరెన్స్ అయినా వస్తుంది కదా అని బస్సులు తగలబెట్టి ఉంటారు. అందుకే వాళ్ళు పోలీస్ కేసు కూడా ఫైల్ చేసి ఉంటారు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు బస్సులు తగలబెట్టే అసలు వాళ్ళకి అట్లాంటి ఇంట్రెస్ట్లు ఇంటెన్షన్స్ ఉండవు. ఒకవేళ దానికి నేనే ఆద్యం పోసానని అనుకుంటే అంత స్థాయి నాకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఇచ్చిన ఊపుతో మా వాళ్ళు బస్సులు తగలబెట్టేంత స్థాయికి వెళ్ళిపోతారంటే నాకు అంత పవర్ ఉన్నట్లే కదా. కాకపోతే బీజేపీ వాళ్ళు ఎప్పుడూ అలా చేయరు. అండ్ ఆయన వయసుకు మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు, ఆ గౌరవాన్ని ఆయన పోగొట్టుకున్నారు. తెలుగు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. అంత కుసంస్కారంగా నేను మాట్లాడలేను కాబట్టి మేబీ ఆయనకు అలాంటి చర్యలు అలాంటి మనుషులతో ఉండడం అలవాటు అయినందువలన మేబీ హిస్ వర్డ్స్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ హిస్ నేచర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆయన ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేసాం న్యూ ఇయర్ సందర్భంగా మహిళలకు మీరు వెళ్ళొద్దని చెప్పినా కూడా చాలా మంది మహిళలు వెళ్ళారు. అసలు మీరెందుకు మహిళలకు అలా ఒక సజెషన్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? నేను ఎప్పుడూ ఇస్తూనే ఉంటానండి. బోల్డ్ అంత మంది అమ్మాయిలకు బోల్డ్ అండ్ సజెషన్స్ నా ఇన్స్టాగ్రామ్ లో చూసినా, నా ఫేస్బుక్ లో చూసినా ఎప్పుడు కూడా ఏదో ఒక మోటివేషనల్ వీడియో వెళ్తూనే ఉంటుంది. ఎందుకు ఇస్తారు అంటే అమ్మాయిలకు సేఫ్టీ ఎందుకు చెప్తాం. ఆ రోజు నేను 2 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. ఒకటి తాడిపత్రిలో ఓన్లీ లేడీస్ నైట్ అన్నారు, అది కొంచెం ఊరికి దూరంగా ఉంది, పెన్నా నది ఒడ్డులో ఉంది. సో అక్కడ ఎన్నో గంజాయి కేసుల విషయంలో కూడా ఎన్నోసార్లు కేసులు పోలీసులు పట్టుకోవడం జరిగింది. అండ్ అందరూ ఊరంతా అంటే ఊరందరూ కాదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మరి తాడిపత్రి యువతనే ఇచ్చారు. మంచి యువత, బాగుపడాలనుకునే యువత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే చెడిపోవాలనుకునే యువత ఉంటారు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు అలాంటి ఆ టైంలో ప్రయాణం చేసినప్పుడు అమ్మాయిల ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు కాబట్టి సేఫ్టీ చెప్పాను. అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ పార్టీలో తాగి తందనాలు ఆడొద్దని చెప్పేసి అందరికి కలిపి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే చాలా చోట్ల ఆ రోజు పార్టీస్ జరిగాయి, చాలా ఓన్లీ విమెన్ పార్టీస్ కూడా చాలా చోట్ల జరిగాయి. కానీ ఎందుకు తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున జరుగుతున్న పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తూ మాధవీలత మాట్లాడారు అంటున్నారు? 2 వీడియోలు పెట్టడం జరిగింది కదా, 2 వీడియోలు పెట్టాను. అన్ని చోట్ల జరిగేది ఒక వీడియో పెట్టాను, ఇది పెట్టాను, 2 ఒకేసారి పోస్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా మీరు వ్యాఖ్యలు చేసిన తర్వాతే బస్సులు దగ్ధమయ్యాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు దాన్ని కూడా పాజిటివ్ గా చేసేసి ఇన్సూరెన్స్ కోసం తగలబెట్టారన్న ఆరోపణ మీరు చేస్తున్నారు. అది నాకు తెలియదు. మా మదర్ ఇప్పుడే చెప్పారు. నేను జస్ట్ భోజనానికి మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కింద భోజనానికి వెళ్ళినప్పుడు మా అమ్మకి చెప్పగానే అవి పాత బస్సులు ఏంటాయిలే, తగలబెట్టారు, తిరిగినా కూడా డబ్బులు రావు కదా, తగలబెడితే ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని. అరే మా మమ్మీకి ఉన్న నాలెడ్జ్ కూడా నాకు లేకపోయింది కదా అనిపించింది. ఇప్పుడే జస్ట్ హాట్ న్యూస్ ఇది. మేబీ అయినొచ్చు, అందుకే ఆయన పోలీస్ కేసు పెట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలాగో బీజేపీ కార్యకర్తలు తగలబెట్టరు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ అబౌట్ బీజేపీ కార్యకర్తలు బస్సులు తగలబెట్టడం, మనుషులు పోయి కొట్టడం మా వాళ్ళకంత లేదండి. 100% లేదు. అది తాడిపత్రులు అయినా లేదు, ఇంకొకరు లేరు, ఎవ్వరూ తగలబెట్టరు. మా వాళ్ళు అంత రిస్కులు అస్సలు తీసుకోరు. అండ్ అలయన్స్ గవర్నమెంట్ లో అంతకంటే రిస్కులు తీసుకోరు. వాళ్ళు మామూలుగా వస్తేనే స్పందించారు. నా మీద ఇన్ని బూతు వ్యాఖ్యలు చేస్తే ప్రతి ఒక్కరు స్పందించాలంటే సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలే స్పందించట్లేదు. కొంతమంది లీడర్లు స్పందించడం జరిగింది. అలాంటిది వాళ్ళు బస్సులు తగలబెట్టేంత సీన్ ఉందంటారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో ఏ రకంగా కూడా మీ మాటలు ఉద్రిక్త పరిస్థితి కారణం కాదు అన్నది మీ కాన్సెప్ట్. కానీ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ను అసాసినేట్ చేస్తా అని కొన్ని మాటలు అన్నారు. దీనిపైన మీరు ఏమైనా కేసు పెట్టే ఆలోచన ఉందా మీకు? మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేయాలనుకుంటున్నానండి. అంతకంటే పెద్దగా ఏంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గత పాలనలో మహిళల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు ఎలా పోలీసులు తీసుకెళ్లారు, ఇలాంటివన్నీ ట్రీట్మెంట్లు ఇస్తామని చెప్పేసి రెడ్ బుక్ లో ఆ పార్ట్ కూడా ఉంది. మరి ఈ రెడ్ వర్డ్స్ ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లకుండా ఉంటాయా? ఆయన వినే ఉంటారు, ఆయనకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా యాక్షన్ చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేనైతే డైరెక్ట్ గా మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేస్తాను. ఈ పోలీస్ కేసులు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు.
బికాస్ ఆయన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి, 10 మందికి చిన్నపిల్లలతో సహా నేర్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి వయసు. కానీ నా అంత కూతురు ఉంది, సో నా మీద అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన సంస్కారం ఏంటో ప్రజలు చూస్తున్నారు. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత సైకోపాత్ నేచర్స్ అన్నది. అండ్ కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు కూడా అనమాట. పోయి నువ్వు ఆయన్నే కెలుక్కున్నావు, మేము రాయలసీమ వాళ్ళము, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా అంటే, సరే చూపించండి, నేను కూడా చూస్తాను. నాది కూడా రాయలసీమ గాలి పీల్చిందాన్నే. సో మా ప్రాంతం కూడా రాయలసీమే. మా తాతగారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో కూడా నాటు బాంబులు ఉండేవంట. మరి ఆ బ్లడ్ లో పెరిగిందని నాకు కూడా ఆ రోషం పౌరుషం నాకు ఉంటుంది కదా. అంత రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు నాలో కూడా అదే రోషం, అదే పౌరుషం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు జిల్లాలు వేరైనా సరే ప్రాంతానికి సంబంధించిన పౌరుషం ఆ నీరు తాగి పెరిగిందాన్ని కాబట్టి చూపించమనండి. ఏం చేస్తారండి మహా అయితే రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ అంటారు మాధవీలత గారు. ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ అండి. మనిషి దేనికి భయపడతానండి? మరణానికి భయపడతాను. నాకు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతం నమ్ముతా. నా మరణం ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతుంది. వాడు చంపితే చావాలని ఉంటే నేను చచ్చిపోతాను, లేదు నా ఇంట్లో చనిపోవాలంటే నేను చనిపోతాను. దానికి ఒక్కదానికే కదా మనిషికి భయం, ఇంకా దేనికి ఉంది భయం? సో నాకు భయం లేదు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ. ఒకవేళ నేను గనక ఒక మంచి విషయానికి ఆద్యం పోస్తున్నాను అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈ కారణంకి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఓకే, మీరు వీడియో రిలీజ్ చేశారు, అట్ ద సేమ్ టైం యామిని గారు కూడా వీడియో రిలీజ్ చేశారు. మహిళలు ఎవరు కూడా పార్టీకి వెళ్ళొద్దు, ఏదో ప్రమాదం ఉంది అన్నది మీరు చెప్పిన ఒక అంశం, వెళ్ళొద్దు అని చెప్పేసి. కానీ చాలా మంది మహిళలు వెళ్ళారు, పార్టీ తర్వాత కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ కూడా వెలుగులోకి రాలేదు. కానీ కేవలం బస్సులు దగ్ధమయ్యాయి అని చెప్పేసి ఆయన పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఏంటి ఏం టర్న్ తీసుకుంటుంది అనుకుంటున్నారు మీరు? మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన అమ్మ నాన్న ఏం చెప్తారు ఆడపిల్లలకి? ఈవెన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా కూడా జాగ్రత్త, తొందరగా ఇంటికి వచ్చేసేయి, అసలు రోజులు బాగాలేవు, సమాజం బాగాలేదని. సమాజంలో ఏంటి, సిటీ నడిపొట్టులో వెళ్తుంటే కూడా మరి అమ్మా నాన్నలు ఎందుకు చెప్తారు అంటే సమాజాన్ని అనుమానిస్తున్నారా? సమాజాన్ని కించపరుస్తున్నారా? సమాజానికి స్వేచ్ఛ లేదంటున్నారా? ఏమంటున్నారు? ప్రతి అమ్మా నాన్న మీద కేసు పెట్టాలి కదా ఆడబిడ్డలకు సలహాలు ఇచ్చినందుకు. సో నేను అదే చెప్పాను. నేను ప్రిడిక్షన్స్ చెప్పలేదు, ఇది జరుగుద్ది అది జరుగుద్ది అని. ప్రికాషన్ చెప్పాను, ప్రికాషనరీ యాక్ట్ చెప్పాను. నేను అదే చెప్తున్నాను. మన పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆవిడేమన్నా చనిపోవాలని వెళ్ళిందా? కాదు కదా, అది అనుకోకుండా జరిగింది. దాంతో బెనిఫిట్ షోలే క్యాన్సిల్ చేసి పడేశారు గవర్నమెంట్. ఈరోజు ఏం జరగలేదు కాబట్టి సంతోషం. ఏమైనా జరిగి ఉంటే ఇలానే మాట్లాడతారా? ఏం జరగలేదు కదా అని. అందుకే జరగనప్పుడు ఒకలాగా, జరిగేటప్పుడు ఒకలాగా కాదు. జాగ్రత్తలు అనేది నేను చెప్పాను. పాటించుకుంటారా పాటించుకోండి, లేదా ఎగిరి దూకి చచ్చిపోతారా చచ్చిపోండి. ఇట్స్ అప్ టు దేర్ విష్ కదా. చెప్పడం అన్నది నా బాధ్యత. నేను రాజ్యాంగబద్ధంగా నా స్వేచ్ఛని వినియోగించుకొని నేను చాలా పొలైట్ గా మాట్లాడడం జరిగింది. ఇది ఈ దేశంలో నేరం కింద కన్సిడర్ చేస్తే ఇలాంటి నేరాలు మళ్ళీ మళ్ళీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన మహిళల్ని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని మాటలు అన్నారు, ఆయన కొంచెం కించపరిచే విధంగానే మాట్లాడారు. మరి దీనిపైన ఎలాంటి? మహిళల్ని కాదులేండి, నన్నే అన్నారు. మహిళలు కాదు, నన్నే అన్నారు. ఒక పక్క ఏమో ఇక్కడ మీరే చూడండి, 2 వెర్షన్ 2 నాలుకలు ఆయన ఎలా అన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి, పార్టీలు చేసుకోవాలి, డిస్కోతెక్కు, పబ్బు, డాన్స్, అసలు ఎరగదిద్దాం, మ్యూజిక్, అట్లా ఆడవాళ్ళందరూ రండి, తాడిపత్రి అసలు ఆడవాళ్ళండి ఇంట్లో కూర్చోవాలా, బురకా వేసుకుంటే వాళ్ళని అట్లా అన్నారు ఇట్లా అన్నారు. మరి మీరు రండి, కట్ చేస్తే రెండోది అమ్మ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉన్నానమ్మా, మీ మాన ప్రాణాలకు సెక్యూరిటీలు అంటే ఇది ఒక ప్రాస్టిట్యూట్ అన్నారు నన్ను. ఇవి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన అంటే? ఎగరండి, దూకండి, డిస్కోతెక్కులు డాన్సులు చేయండి, అర్ధరాత్రి దాకా ఉండండి, వాళ్ళే పతివ్రతలు, సేఫ్ గా ఉండండి అన్నోళ్ళందరూ పతితలు, ప్రాస్టిట్యూట్లు. అంతేనా ఆయన ఉద్దేశంలో? మరి అదే వస్తుంది మీనింగ్ అయితే నాకు అలానే వస్తుంది. వయసులో పెద్ద అయినా చెప్తున్నా కదా, మా నాన్న అంత వయసు ఉంటుంది. మరి మా నాన్న అయితే అలాంటి కుసంస్కారపు మాటలు ఈ రోజు వరకు విన్నట్లు కూడా నేను కనీ విని అరగలేదు. మరి ఆయన చూసి సమాజం ఏం నేర్చుకోవాలి, ఆడవాళ్ళు ఏం నేర్చుకోవాలి, వాళ్ళ కుటుంబం ఏం నేర్చుకోవాలి, లేకపోతే యువతరం ఏం నేర్చుకోవాలి, అదే భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? చాలా సంతోషం. అసలు ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు అన్నది ఒకసారి ప్రేక్షకుల కోసం, అట్ ద సేమ్ టైం అసలు ఆయన మాటలు ఎంత కించపరిచే విధంగా ఉన్నాయన్నది ఒకసారి ఆయన బయట చూద్దాం. మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజెస్ వేసుకుంటుంది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమని ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, కొత్త పిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఈ లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? 31 రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ
నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజెస్ వేసుకుంటుంది. అట్లా అమ్మాయి చెప్పేది, మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ ఆయన చేశారు. అన్న మాటలు మళ్ళీ అంటానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. మరి వింటున్న మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు కానీ ఆయన అన్నారు లేడీకి రెస్పెక్ట్ ఇస్తున్నారా? అసలు లేడీస్ ని మాట్లాడి మరి ఆయన చేసేది ఏంటి? ఇట్లాంటి వాళ్ళ పెద్దోళ్ళు సామెత చెప్పారు, అమ్మని తిట్టగాకరా నీ అమ్మ నాయాలా అన్నాడంట ఒక ఆయన. తిట్టొద్దు అంటూనే మళ్ళీ తిట్టాడంట ఒకరిని పట్టుకొని. వాళ్ళ అమ్మను ఒకటి తిడుతూ ఉంటే అమ్మని తిడతావేందిరా నీ అమ్మ నాయాలా అని తిట్టాడంట. ఈయన చేసేది ఏంది? అదే ఉంది. ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్, కానీ నేను అదే పని చేస్తున్నాను, పొద్దున్న లేస్తే నేను ప్రాస్టిట్యూషనే చేస్తున్నానని చెప్తున్నాడు. ఈయనకంటే నిజంగా ప్రాస్టిట్యూట్ చాలా బెటర్ అండి. వాళ్ళు శరీరాన్ని మాత్రమే అమ్ముకుంటారు. వీళ్ళు మొత్తం వ్యక్తిత్వాన్ని, నోటిని, భాషని, సంస్కృతిని, సంప్రదాయాన్ని అన్నింటినీ అమ్ముకున్న వాళ్ళకంటే చాలా నీచంగా ఈ పెద్ద మనిషి మాట్లాడటం జరిగింది. ఈయన వయసుకో మర్యాద లేదు, ఈయన పొజిషన్ కో మర్యాద లేదు, ఈయన భాషకో మర్యాద లేదు, ఈయనకో సంస్కృతి లేదు. ఆయన బట్టలు, ఆయన అవతారము, ఆయన భాష, ఇలాంటి వాళ్ళను ఎమ్మెల్యేలుగా ఎంచుకుంటున్నారు కాబట్టి భారతదేశ పురోగాభివృద్ధి ఇంత నీచ స్థితికి దిగజారిపోయింది. మళ్ళీ అంటే ఆయనకు నా ఫోటో చూపించారంట. సరేలే, ఇక అది రాయలసీమ ప్రాంతంలో అట్లే అంటారు. ఓకే, మనం న్యూడ్ అంటాము. ఒక సినిమా పాటలో ఒక అమ్మాయి, అది కూడా ఇంతవరకు పూలు, ఇప్పుడు నా నెక్ ఇక్కడ ఎంతవరకు ఉందో అంతవరకే షోల్డర్ కనిపిస్తుంటుంది. పూలు చెల్లితే దాని కింద బట్టలు లేవు, బట్టలు లేకుండా సినిమా షూటింగ్ లో పూలు పోస్తారు అనేటటువంటి ఒక అంత గొప్ప జ్ఞానం ఉంది చూడండి ఆయనకి. ఆ జ్ఞానంకే ఇక సాల్యూట్ కొట్టాలి. అంటే ఇంకా వాళ్ళ నాలెడ్జ్ చూడండి ఎలా ఉందో. అదే హీరోయిన్ డ్రెస్సింగ్ అనేది వాట్ సినిమా డిమాండ్స్, అంతే కదా. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ మీద పూలు కవర్ చేస్తారు. ఇంతవరకు ఉంటుంది. మీరు ఆ ఫోటో మీరు చూడండి, ఇక్కడ షోల్డర్స్ కనిపిస్తాయి, ఇంతవరకు ఉంటుంది. దెర్ ఇస్ అ డ్రెస్ కంప్లీట్లీ నీ లెవెల్ వరకు డ్రెస్ ఉంటుంది. ఓన్లీ నీ కింద నుంచి కాళ్ళు చూపిస్తారు, ఇక్కడ చూపిస్తారు. ఆ ఫోటో ఒకటే ఉంటుంది. ఏముంది అందులో? నా నెక్ కనిపిస్తుంది, నా షోల్డర్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే నెక్, అదే షోల్డర్లు పసుపు స్నానాలు చేపించేటప్పుడు కూడా స్త్రీలకు ఇప్పుడు కడుతున్నారు, దాని వీడియోలు చూపిస్తున్నారు. అంతే పూలు పోసారు, అవే పూలతో కూడా స్నానాలు చేపిస్తారు. అందులో ఏం పోతుంది? దాని కింద బట్టలు లేవు అనుకోవడము అది వాళ్ళ యొక్క కుసంస్కారానికి నిదర్శనము. పైగా వాళ్ళ ఫాలోవర్స్ ఎప్పుడో 16 ఏళ్ల క్రితం, గుర్తుపెట్టుకోండి ఆ ఫోటో 16 ఏళ్ల క్రితం. నాకు అసలు మినిమం కూడా నాలెడ్జ్ లేని రోజులో అప్పుడు కూడా నేను క్లీవేజ్ చూపించానంటే అంతవరకు ఓన్లీ షోల్డర్ వరకు కనిపించేలాగా ఫ్లవర్స్ పోస్తే ఆ ఫోటో తీసుకొచ్చి 16 ఏళ్ల క్రితం, అంటే నేను బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఫోటో తీసుకొచ్చి ఇదే ఈ అమ్మాయి అని చూపించారంటే వాళ్ళు ఇంకెంత గొప్ప సంస్కారవంతులై ఉంటారు చూపించిన వాళ్ళు. అంటే వెతికి దాన్ని పట్టుకొచ్చారు 16 ఏళ్ల క్రితం ఫోటో అంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ నీచమైన ఆలోచనలు ఉన్నాయి. పొద్దున్నేస్తే పోర్న్ మూవీలు చూసేటటువంటి నీచమైన మనస్తత్వం ఉన్నోళ్ళు కాకపోతే సంస్కృతి సాంప్రదాయాల మనస్తత్వాలు ఉన్నాయా? పైగా అది నేను సినిమాలో నటించింది, నేను రోడ్డు మీద పోసుకొని తిరగలేదు. వీళ్ళు రోడ్డు మీద విప్పుకొని తిరిగి వెతుక్కొని చేస్తున్నారంటే వీళ్ళవి నీచమైన మనస్తత్వాలు. బీజేపీ వాళ్ళకి ఎవరు దొరకలేదా నా చేత చెప్పించడానికంటే బీజేపీ వాళ్ళు ఎవరు చెప్పించడానికి నాకు చెప్పుకోవాలనిపించింది, నేను చెప్పాను. వాళ్ళకి ఇదే ఫోటో కనిపించింది, ఇంక ఏది నా ఫోటో కనిపించలేదంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఆలోచన ఎంత నీచ స్థితికి ఉంది. ఏం నేను గుడికి పోయిన ఫోటోలు కనిపించలేదా? ఏం రోజు నేను పెట్టే ఫోటోలు కనిపించలేదా? పోనీ నేను చేసిన వీడియోలో నా ముఖం కనిపించలేదా? ఆమె గురించి ఆయనకు చాలా తెలుసు అంట. వాళ్ళ ఊర్లో 2 నెలలు షూటింగ్ చేశానంట. ఏ ఊర్లో కూడా నేను 2 నెలలు షూటింగ్ చేయలేదు. మరి వాళ్ళ ఊర్లో నేను ఎప్పుడు 2 నెలలు షూటింగ్ చేశాను, ఈయన పోయి నేను ఎప్పుడు పర్మిషన్లు అడిగానో మరి నాకైతే తెలియదు. అంటే ఒక విమెన్ ఎవరైనా సరే క్వశ్చన్ చేయాలి, ఎవరినైనా నిలదీసే పరిస్థితి వస్తే ఫస్ట్ ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్తున్నారు? ఇలాగా ఇప్పుడు హీరోయిన్ గా చేసి రాజకీయాల్లోకో లేకపోతే సామాజిక సేవలోకి వస్తే ఎందుకు ఒక్కసారి మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్ళి అప్పటి ఫొటోస్ అన్ని ఇలా తెర మీద తీసుకొచ్చి దీని నుంచి ఎలాంటి ఒక సందేశం ఇద్దామని? స్త్రీ అభ్యున్నతి అని ఒక సైడ్ మాట్లాడుతూనే స్త్రీ ఇంత నీచంది అని వాళ్ళ నోటితోనే చెప్తారు చూడండి. ఎందుకంటే ఒక ఆడదాన్ని నోరు మోయించాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద నింద వేసేస్తే చాలు, ఆ అమ్మాయి నోరు మోస్తుంది. బట్ దే హావ్ చూజన్ ద రాంగ్ పర్సన్. మాధవీలత నోరు మోయించడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా గొంతులో ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో, ఈ భూమి మీద నా శ్వాస ఆగిపోయి నా శరీరం ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో ఆ రోజే నా గొంతును ఆపగలరు తప్ప వాళ్ళు ఏం చేసినా, ఎటువంటి కేసులు పెట్టుకున్నా, ఎటువంటి నిందలు వేసుకున్నా నా గొంతును ఆపడం అన్నది అది ఎప్పటికీ జరగనటువంటి విషయం. కానీ వాళ్ళందరికీ అప్లై చేసిన వాళ్ళ పాత టెక్నాలజీ, పాత మెథడు ఇప్పటికీ అన్ని పార్టీలు వాళ్ళు వాడుతున్నవి నా మీద వాడాలనుకున్నారు. అది ఆయన పాతకాలకు ఆ మాసిపోయిన గడ్డం తాలూకు వ్యవహారమే తప్ప అంతకంటే ఇంకేమీ లేదు.
నా నోరు మోయించడం అనేది జరగదు. పాత ఫోటోలు వెతుక్కోండి మన నేనేమైనా బ్లూ ఫిల్మ్ లో నటించానా లేకపోతే నేను ఏమన్నా చేశానా? నాకేం భయాలు లేవు. నేను అందుకే ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను. నాకేం భయం. మరి ఇంటెన్షనల్ అది గా నా మీరు సినిమా ఒక పాటలో సజెషన్ నా సినిమాలో పాటలో భాగం తెచ్చుకొని చూసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు, ఆయన ఫాలోవర్స్ చూసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడో ఒక 16 years బ్యాక్ ఇప్పుడు 2007 గడిచి ఇప్పటికి ఎన్నాళ్ళు అయిపోయింది మీరే కౌంట్ చేసుకోవాలి. 2006లోనో 2007లోనో సినిమాకి సంబంధించిన ఓ ఫోటో. పోనీ అందులో బూత్ ఉందా? బూత్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళ బూత్ కనిపించిందా? అది నా వృత్తి. నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకున్నా. ఆ సినిమా ప్రొడ్యూసర్ లేడీ. నేను ఒక మహిళా ప్రొడ్యూసర్ సినిమాతో నేను చాలా సేఫ్ గా సినిమా చేసుకున్నా. డైరెక్టర్ నాకు ఆ బ్రదర్ లాంటి వాడు. నేను మంచి సినిమా చేశాను. నేను ఎలాంటి తప్పుడు పని చేయలేదు కాబట్టి నాకేం భయం లేదు. పోనీ ఆయన దృష్టిలో నేను ప్రాస్టిట్యూషన్ చేశాను అనుకుంటే ఆ మాటను నేను రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి దట్ వర్డ్ విల్ బి విత్ హిమ్. దెన్ పీపుల్ డిసైడ్ వాట్ హీ ఈజ్ యాక్చువల్లీ. అంటే మాట్లాడేటప్పుడు కూడా ఆయన పత్తిత్తులు, ప్రాస్టిట్యూట్స్ ఇలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ వాడటం కూడా చాలా మంది మహిళల్ని వినటం కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకటి, మిమ్మల్ని బీజేపీ పార్టీ నుంచి లేకపోతే తొలగించాలి, కాస్త మంచి వాళ్ళని పెట్టుకోండి అని చెప్పేసి ఆయన బీజేపీ వాళ్ళకు కూడా సూచించడం, దీనిపై ఏం చెప్తారు? బీజేపీ నుంచి నన్ను తొలగించడం అనేది ఎవరి వల్ల కాదు అండి. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నేనేమన్నా బీజేపీకి సంబంధించినటువంటి నేర ప్రవృత్తి కార్యక్రమాలు చేస్తేనో, అవినీతి కార్యక్రమాలు చేస్తేనో, తప్పుడు పనులు చేస్తేనో నన్ను పార్టీ నుంచి తొలగిస్తారు. నా సభ్యత్వాన్ని రద్దు చేయడం అన్నది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇంకొకటి, బీజేపీలో మంచోళ్ళని పెట్టుకొని మరి ఆయన దృష్టిలో మంచోళ్ళు అంటే అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని డిస్కోతెక్కులకు పోయి ఆయన చెప్పినట్టు విని లొంగి వంగి పొంగి చేసేటోళ్ళు అయితే, పతివ్రతలు అయితే వాళ్ళ ఊరి మహిళా శిరోమణులను బీజేపీలో జాయిన్ చేసుకోమని నేను ఎవరిని తప్పుబట్టను, దుయ్యబట్టను. వాళ్ళ పతివ్రతలందరూ వాళ్ళ ఊర్లోనే ఉంటారు కాబట్టి తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేసుకోమనండి. నేను స్వయం కార్యకర్త, నేను ఫరెవర్ మాట్లాడుతూనే ఉంటాను. ఆ పతివ్రత శిరోమణులను తీసుకొచ్చి జాయిన్ చేసుకోమనండి. మరి వాళ్ళ ఊరు నుంచి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారంట, తాడిపత్రి క్వీన్స్ అంటూ, మరి వాళ్ళందరూ కూడా పతితల కిందకే కౌంట్ అవుతారు కాబట్టి వాళ్ళని కూడా దయచేసి ఈయన నేను అన్ని ఛానల్స్ కి చెప్పాను, మీ ఛానల్ కూడా చెప్తున్నాను, దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి తెర మీద కనిపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోండి అమ్మా. ఎందుకంటే మీరు ప్రాస్టిట్యూట్స్ గా కన్సిడర్ చేయబడతారు యాజ్ పర్ యువర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి సంప్రదాయంగా మీరు ఇళ్లలో కూర్చోండి, కెమెరాల ముందు కనిపించొద్దు. కెమెరాల ముందు కనిపించినా డాన్సులు చేసినా మరి వాళ్ళు పెట్టిన పార్టీలో డిస్కోతెక్కులు డాన్సులు చేసింది, మరి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు ఆడిన తైతక్కలేంటి? ఈ వయసులో ఆయన పోయి ఒక మగ పురుగు కూడా రాడు అని చెప్పేసేసి ఆర్గనైజర్ అనే పేరుతో మరి ఈయన వెళ్ళి తైతక్కలాడింది ఏంటి ఈ వయసులో యంగ్ గర్ల్స్ తో? మరి దాన్ని దేని కింద కన్సిడర్ చేయాలి? మరి ఆయన చుట్టూ ఎగిరిన అమ్మాయిలందరినీ దేని కింద కన్సిడర్ చేయాలి? ఇఫ్ ఐఎమ్ ఏ ప్రాస్టిట్యూట్, దే ఆర్ ఆల్ ప్రాస్టిట్యూట్స్. ఇఫ్ దే ఆర్ నాట్, ఐఎమ్ నాట్. ఓకే, ఇప్పుడు ప్రభాకర్ గారు ఆయన వ్యాఖ్యలు చేయటం మీ ఇద్దరి ఇష్యూతో ఆగట్లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇప్పటికి మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ఉన్న ప్రతి ఫొటోస్ కూడా ఇప్పుడు హైలైట్ చేసేస్తున్నారు. ఇంకా చిలువలు పలువులుగా చేయటంలో నెంబర్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియా కానీ, ఇందులో నో అంటలేదు. సో అంటే ఇప్పుడు ఇదంతా ఫేస్ చేయడానికి మీకు ఒక రకంగా చాలా మనోధైర్యం అనేది చాలా అవసరం. సో ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యలు, లేకపోతే ఇంకా సీరియస్గా ముందుకు వెళ్తారా? ఐ బార్న్ విత్ కరేజ్ అండి. నాకు కొంచెం కూడా టెన్షన్ లేదు, నాకు కొంచెం కూడా భయమో లేదు. ఐ బార్న్ విత్ కరేజ్. నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను. ఇంకా నేను నా ఏజ్ గ్రో అయ్యే కొద్ది నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను తప్ప నేను వీక్ అయ్యే పరిస్థితి లేదు. సో నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్ కి తెలుసు హౌ స్ట్రాంగ్ అయ్యామని. నేను దేనికి ఇట్లాంటి విషయాలకు పైగా ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. ఇక నా సినిమాల్లో ఫోటోలు వెతికి పెడతారంటే వాళ్ళకి ఈడ్చి కొడితే కూడా ఒక 2 సినిమాల్లో అండి. అది కూడా చెప్తున్నాను కదా, ఎప్పుడో 16 ఏళ్ల క్రితం నాకు తెలియని ఏజ్ లో ఆ నీవెల్ చూపించండి, మీరు గ్లామర్ గా కనిపిస్తుంది అంటే చూపించిన తర్వాత అయ్యో మళ్ళీ ఇది కరెక్ట్ కాదేమో అని నన్ను నేనే సరి చేసుకుని, అంటే నేవెల్ చూపించడం అసలు మ్యాటరే కాదు, అసలు మ్యాటరే కాదు సినిమాలలో. కానీ దానికి కూడా నేను తర్వాత నచ్చావులే 2008 నుంచి ఆ తర్వాత ఒక సినిమాలో కూడా నేను అలాగ నటించింది లేదు. అది తెలియని అప్పుడు అది తప్పేముందండి. నా సినిమా అన్నది నా వృత్తి ధర్మం నేను చేశాను కాబట్టి ఇందులో నేను భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏ ఫోటోలన్నా వెతుక్కోమను, ఏఐ క్రియేట్ చేసుకుని న్యూడ్ ఫోటోలు కూడా క్రియేట్ చేసుకోమను, అది వారి యొక్క కల్చర్ ని ప్రొజెక్ట్ చేస్తుంది తప్ప అందులో నా పరువు పోయేది ఏముంది చెప్పండి? ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆయన కార్యకర్తల నా ఫోటోలు పెట్టారనుకోండి, వాళ్ళ నీచ బుద్ధి బయటకు వస్తుంది కానీ అందులో నా గొప్పతనం పోయేదేముంది చెప్పండి? వాళ్ళ అనంత మాత్రాన నా విలువ తగ్గదు. ఐ బార్న్ విత్ వాల్యూస్, ఐ డై విత్ వాల్యూస్. ఎవరైతే వాల్యూ లేకుండా మాట్లాడతారో దే డై విత్ ఆల్ కర్మాస్. నేను చెప్తున్నాను కదా, 100% హీ విల్ ఫేస్ ద కర్మ, ఆర్ ఎల్స్ హిస్ చిల్డ్రన్ అండ్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్స్ విల్ ఫేస్ ద కర్మ. ఒక ఆడపిల్లని అన్యాయంగా, అనవసరంగా ఇంత నీచమైన మాటలు మాట్లాడితే ప్రతిదీ లెక్కించబడుతుంది. అది వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు నమ్ముతారు, కర్మ విల్ బి బ్యాక్ అని. హీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఒపీనియన్ లో డిఫరెన్సెస్ వచ్చేటప్పుడు అది ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆగదు,
అది ఇద్దరు సెలబ్రిటీస్ అయ్యేసరికి చాలా చిలువలు పలువులుగా వెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇంకాస్త వ్యాఖ్యలు వస్తాయి, మీ తరపు నుంచి సపోర్టర్స్ వస్తారు, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు, ఇదంతా చినికి ఇంకా గాలివాన్లా మారుతుంది. దాని అంతటిని కూడా ఫేస్ చేయడానికి మాధవీలత సిద్ధంగా ఉన్నారా? దీన్ని మీరు అన్నట్టుగా కేసు పెట్టి ముందుకు వెళ్తారా, లేకపోతే మహిళా కమిషన్ ఫిర్యాదు చేసి ఎక్కడైనా సర్దుమనిగో, లేకపోతే ఆయన సారీ చెప్తే కనుక, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే కనుక మీరేమైనా దానిపైన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలండి. ఆయన వయసుకి అది అసలు సంస్కారవంతమైన భాషే కాదు. ఆయన భార్య, బిడ్డ, కొడుకు, కూతురు, కోడలు, మరి ఇంతమంది ఆయన భాషని సమర్థిస్తే ఆ కుటుంబానికి, ఆ మహిళా మహారాణులకైతే నా పాదాభివందనాలు తెలియజేస్తాను. అంతకంటే ఇంకేమీ చేయను. ఆయనకి చెప్పే ధైర్యం ఏమీ లేదు అంటే ఆ ఆడవాళ్ళు చేతగాని చెమ్మచెక్కల కింద నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఒక పురుష అహంకారం కింద ఏ స్వేచ్ఛా స్వతంత్రాలు ఆడవాళ్ళకు ఉండకూడదని ఆయన ముందు రోజు స్పీచ్ ఇచ్చారో, ఆ స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా మరి ఆ ఇంట్లో వాళ్ళు బతుకుతూ ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తే ఒక రకం, సమర్థిస్తే వాళ్ళు వేరే కేటగిరీ, సమర్థించకపోతే చేత కాకుండా బ్రతికి ఉన్నారని మరి ఆయన మాటలు వెనక్కి తీసుకుంటే అంతో ఎంతో కాస్త మనిషి పుట్టినందుకు, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆయన మనిషి కాదు, ఒక సైకోపాత్ నేచర్. ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ సైకోపాత్ నేచర్స్ గా ఉండిపోవాలనుకుంటే చాలా సంతోషం. నేనైతే మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మహిళల మీద గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు మరి ఈయన మీద కూడా తీసుకుంటారా, లేకపోతే మా పార్టీ వాళ్ళే కదా అని చెప్పేసి సంకలో పెట్టుకొని తిప్పుకుంటారా అన్నది వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయం. నా దగ్గర డబ్బు, నా దగ్గర అధికారం లేదు కాబట్టి నేను పెద్దవాళ్ళతో తలపడలేను. అలాంటి ఒక స్థాయి ఉండింటే ఖచ్చితంగా తలపడిండేదాన్ని. అందరూ అనుకున్నట్లు బస్సులు కూడా, వాళ్ళ బస్సులన్నీ నేనే తగలబెట్టిండేదాన్ని. ఒక్క బస్సు ఏంటి, ఉన్న అన్ని బస్సులు తగలబెట్టేసిండేదాన్ని. అంత స్థాయి నాకు లేదు కాబట్టి తగలబెట్టలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. మీరు ముందే అన్నారు చావుకు కూడా భయపడే పరిస్థితి లేదు, మాధవీలత ధైర్యంగా నిలబడుతుంది అన్నారు. కానీ ఒకటి, ఇప్పుడు జేసీ బ్రదర్స్ అంటేనే అసలు భయపడే పరిస్థితి ఉంటుంది తాడిపత్రిలో, ఈవెన్ పురుషులైనా కూడా. అలాంటిది ఒంటరి మహిళగా మీరు ఫేస్ చేస్తారా? ఎవరో మీకు సపోర్ట్గా కొన్ని రోజులు మీకు సపోర్ట్గానో మీకు మోరల్ సపోర్ట్గానో ఉండొచ్చు, కానీ తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని ఒక భయం అయితే ఉంటుంది కనుక పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా కోరే ఛాన్స్ ఉందా మీ వైపు నుంచి? నాకు ఇప్పుడు ఎవరు లేరు అండి. నేను నిద్ర లేచాను, న్యూస్ చూసాను అంతే. ఇప్పుడు ఎవరున్నారని నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఇప్పుడు సంధిరెడ్డి గారు కానీ లేకపోతే సత్యకుమార్ గానీ ఆయన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు, ఒక మహిళల పట్ల ఇలా మాట్లాడకూడదు. ఇంకా నేను చూడలేదండి వాళ్ళ స్పీచ్లు చూడలేదు. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మీది 8వ ఛానల్ 9వ ఛానల్ నేను ఇవ్వడం, నాకు గ్యాప్ దొరకలేదు వాళ్ళ స్పీచ్లు చూడటానికి. తర్వాత తప్పకుండా చూస్తాను వాళ్ళు ఎలా స్పందించారు అన్నది. నాకైతే ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. నేను ఎప్పుడు ఒంటరిగానే ఉన్నా. నేను ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, నీతి న్యాయంగా మాట్లాడుతున్నాను. నేను నమ్ముకున్న నీతినే నన్ను నడిపిస్తుంది అన్నదే నా నమ్మకం తప్ప, నాకున్న ధైర్యము, నా మనోధైర్యము, నా లాటి కృష్ణ నాతో ఉన్నాడని చెప్పి నేను మంచి కర్మల్ని నమ్ముతాను, మంచి కర్మల్ని చేస్తాను. అదే నన్ను కాపాడుతుంది. నన్ను అన్యాయంగా చేసినందుకు నేను లెక్క పెట్టను కర్మల్ని. కృష్ణ లెక్క పెడతాడు, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తాడు. చెప్తున్నాను కదా, ఒక ఆడపిల్లని అన్యాయంగా అక్రమంగా చేస్తే తరతరాలకు ఆ శాపం తగులుతుంది. దీన్ని నేను చాలా నమ్ముతాను. ఇది మూఢనమ్మకం అనుకోవచ్చు, కానీ నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. భారతదేశం కర్మ సిద్ధాంతం మీదే ఉంటుంది కాబట్టి ఆ కర్మలు ఆయన అనుభవిస్తాడు. అది ఆయన కాకపోతే ఆయన మనవరాళ్ళు అయినా సరే ఖచ్చితంగా అనుభవించే తీరుతారు. సో నా మీద అబాండాలు వేసి, నా మీద వాళ్ళ ఫాలోవర్స్ అంటే వాళ్ళ కర్మలు ప్రతి ఒక్కరు జీవితంలో ఆయన పైకి ఎదిగినంత మాత్రాన ఆయన ఫాలోవర్స్ అందరు పైకి ఎదిగిపోయి రిచ్ అయిపోతారని కాదు. వాళ్ళ నాశనం వాళ్ళే కోరి తెచ్చుకున్నారు. నేనైతే ఏ యాక్షన్స్ తీసుకోను. చెప్తున్నాను కదా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్యాథటిక్ దట్ నాకు భయంకరంగా డబ్బులు, అధికారం లేవు. ఉంటే ఆయనకున్న అన్ని బస్సులు తగలబెట్టేటటువంటి శక్తి నాకు లేనందుకు బాధపడుతున్నా. మీరు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలతో ఏమైనా మాధవీలత సజెస్ట్ చేసే విషయంలోనో, లేకపోతే మళ్ళీ వీడియోస్ షేర్ చేసే విషయంలో ఏమైనా వెనక్కి తగ్గుతారా కొన్ని రోజులు, లేకపోతే ఇదే ఫైర్ బ్రాండ్ అనేది ముందుకు వెళ్తారు ఎలాగే? నేను ఈ రోజు వరకు చేసిన ఏ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు మొత్తం మీ మీడియా చూసుకుంటే ఎవరి మీద చేసిన వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకోలేదు. వన్స్ ఐ సెడ్ అండ్ డన్, విచ్ ఇస్ సెడ్ అండ్ డన్. నేను చెప్పే ముందే చాలా మర్యాద పూర్వకంగా చెప్తాను. చెప్పిన తర్వాత నేను తప్పు చేశాను, అయ్యో ఈ కారణంతో అన్నాను, నేను వెనక్కి తీసుకుంటున్నానని ఈ రోజు వరకు నేను నా జ్ఞాపకం వచ్చి నేను మీడియాని హిట్ చేసిన తర్వాత కూడా ఒక్క వ్యాఖ్యను కూడా వెనక్కి తీసుకోలేదు. ఈ వ్యాఖ్యలను కూడా నేను వెనక్కి తీసుకోను. ఒకవేళ ఆడపిల్ల రక్షణకి నేను మాట్లాడటమే నేరంగా పరిగణిస్తే ఈ నేరం 100 సార్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. మాధవీలత గారు మాట్లాడదామండి షార్ట్ బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5 శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం
ఎస్, మాధవీలత గారితో మాట్లాడుతున్నాం జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన. మాధవీలత గారు చెప్పండి, ఇప్పుడు కూటమిలో భాగంగా ఉంది అయినప్పటికీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇదేమైనా మీ ఇద్దరు వ్యక్తుల వరకే ఆగుతుందా, లేకపోతే రాజకీయంగా కూడా ఇంకాస్త ప్రకంపనలు సృష్టిస్తుందన్న భయం కూడా కనిపిస్తోంది. దీనిపై ఏం చెప్తారు? ఆల్రెడీ ఆయనే చేసుకున్నారండి, నాకేం సంబంధం లేదు. నేను ఆ రోజు చెప్పేశాను, వదిలేసేసాను. అది తిరిగి తిరిగి ఆయనే బీజేపీ వాళ్ళని తిట్టి ట్రాన్స్జెండర్ల కంటే తక్కువ జాతి మీది అని చెప్పేసేసి ఆంధ్ర బీజేపీ వాళ్ళను చాలా దారుణంగా ఆయన దుయ్యబట్టడం జరిగింది. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆంధ్ర బీజేపీ వాళ్ళకు రోషం, పౌరుషం, అభిమానం, కాస్త చీము నెత్తురు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది రెస్పాండ్ అయ్యారు. అందరూ రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతకంటే నేను ఏమీ చేయలేను. నాకు బీజేపీ రెస్పాండ్ అయితే సంతోషం, రెస్పాండ్ అవ్వకపోతే ఐ డామన్ కేర్ అండ్ ఐ ఆల్వేస్ సేస్. అలాగే ఇంత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక మహిళా ప్రెసిడెంట్ బీజేపీలో ఆంధ్రాకి ఉండి ఆవిడ స్పందించకపోవడం అయితే, షీఈ్ యాక్చువల్లీ వెరీ నైస్ లేడీ. కూల్ గోయింగ్ లాగా ఉండాలనుకోవడం ఇట్స్ నాట్ రైట్ ఫర్ ద పార్టీ అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు కేవలం పార్టీకి అటెండ్ అవ్వద్దని చెప్పినందుకే మిమ్మల్ని బీజేపీ నుంచి తొలగించాలని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఇంతలా మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. ఇంతలా ఇచ్చేసినా కూడా పార్టీలో పార్టిసిపేట్ చేసిన ఏ విమెన్ కూడా ఇప్పుడు వచ్చి ఒక మాట మాట్లాడలేదు. మీరు అన్నట్టుగా ప్రెసిడెంట్స్ కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. సో మీరేమైనా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో ఆయన ఉన్న పార్టీ పెద్దలకి ఏమైనా డిమాండ్ చేయబోతున్నారా? డెఫినెట్ గా చేస్తానండి. మీ మీడియా ముఖంగా రాజ్ న్యూస్ సందర్భంగా ఏంటి నేను మహిళలకి సంరక్షణ కోరినందుకు బీజేపీ నుంచి నన్ను సస్పెండ్ చేయాలంటున్నా. అది జరగనటువంటి అంశం లేండి. ఎందుకంటే ఇంత సిల్లి విషయాలకు సిల్లి కాదు అసలు. నేను ఏ నేరము చేయలేదు, ఏ తప్పు మాటలు మాట్లాడలేదు. పైగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేస్తూ 31 రాత్రి అలాంటి పార్టీలు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనది. కాబట్టి నన్ను సస్పెండ్ చేయడం అనేది జరగదు. ఇంత నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు మొట్టమొదటిసారిగా టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన యొక్క సభ్యత్వాన్ని టీడీపీ నుంచి రద్దు చేసి ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన సర్వీసెస్ కి ఈ రోజు మీరు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా ఖండిస్తున్నాము. పరాయి అంటే వేరే పక్క పార్టీ వాళ్ళు తప్పులు చేస్తేనే, ఆడవాళ్ళని దుయ్యపడితేనే, ఆడవాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తేనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. ఈ వయసులో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి ఎంతో మంది యువతకు ఇంత నీచమైనటువంటి, మీ కూతురు వయసు ఉన్నంత అమ్మాయి మీద ఇంత నీచమైన భాష మాట్లాడినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటే ఆయన కూడా మహిళలకు గౌరవం ఇచ్చినట్లని నేను అనుకుంటున్నాను. అదే ఏపీలో కూటమిలో ఉన్నట్టు బీజేపీ గానీ ఆయన టీడీపీ నుంచి ఉన్నారు కనుక కూటమి పార్టీల్లోనే మనుషుల మధ్య ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు దీనిపైన ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అసలు ఎవరైనా ఫోన్ చేసి మీతో మాట్లాడటం జరిగిందా లీడర్స్ ఎవరైనా? లేదండి, ఇంతవరకు అయితే ఏమీ జరగలేదు. రెస్పాండ్ అవ్వాలని కూడా నేను ఎప్పుడు ఆశపడినండి. రెస్పాన్స్ అనేది ఎప్పుడు పబ్లిక్ గా ఉంటేనే బాగుంటుంది. నాకు పర్సనల్ గా రెస్పాండ్ అయితే నాకేం పెద్దగా ఒరిగేది ఏమి కూడా ఉండదు. రెస్పాండ్ ఎప్పుడు పబ్లిక్ గానే అవ్వాలి. ఇందాక సత్యకుమార్ గారు అయినట్టు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యే గారు మార్నింగే రెస్పాండ్ అయ్యారు. అలాగా పబ్లిక్ గా రెస్పాండ్ అయితేనే ఎదుటోళ్ళకి ఒక భయం గానీ లేకపోతే కమెంట్స్ చేయాలనేటటువంటి ఆలోచన కానీ రాకుండా ఉంటుంది. నాకు పర్సనల్ గా ఫోన్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మా బీజేపీ మహిళల్ని ఇంకొకసారి తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకునేది లేదు అనేటటువంటి ఒక గట్టి అంశాన్ని బయటికి తెలియజెప్పాలి. సో ఐ డోంట్ నీడ్ పర్సనల్ సపోర్ట్. ఎస్, అంటే ప్రొఫెషన్ బట్టి కొన్నిసార్లు డ్రెస్సింగ్ స్టైల్ అనేది మనకు ఉంటుంది. ప్రతి విమెన్ కూడా చాలా మంది సొసైటీలోకి వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇలా వర్క్ చేసే వాళ్ళు చాలా మంది క్వశ్చన్ చేసిన ప్రతిసారి కూడా అది ఏ రంగం కానివ్వండి, ఇటు రాజకీయం అని కాదు, మీడియా రంగం కాదు, ఏదైనా సరే ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ మీద ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు కనుక మహిళా కమిషన్ ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సో ఎప్పుడు వెళ్తారు? ఈ రోజంతా మీరు బిజీగా ఉన్నారు మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విషయంలో. ఎప్పుడు మహిళా కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నారు? ఫిర్యాదు నేను ఒక హిందూ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. సో మా ఆర్గనైజేషన్ ఈజ్ కొలాబరేటెడ్ విత్ మహిళా కమిషన్ అండి. సో మాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఒకసారి ఆవిడతో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఎలా ప్రొసీడింగ్స్ తీసుకోవాలి అన్నదాన్ని ఆలోచన చేస్తాము. అండ్ వచ్చేసేసి ఇంకపోతే సినిమా వాళ్ళ దుస్తుల మీద, అంటే తాడిపత్రిలో ఏ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మరి బట్టలు విప్పి రీల్స్ చేయట్లేదా అన్నది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ అలా చేస్తే వాళ్ళు కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కి అర్హులే అవుతారు.
సో దయచేసి ఫస్ట్ వాళ్ళ ఊర్లో ఇన్స్టాగ్రాముల్లో బట్టలు ఇప్పుకొని అవసరం ఉన్నా లేకపోయినా రీల్స్ లో బట్టలు ఇప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా తెర మీద అంటే అది ఒక క్యారెక్టర్, అక్కడ ఒక డైరెక్టర్ ఒక పాత్ర చెప్తారు, నచ్చితే చేస్తాము, నచ్చకపోతే లేదు. అది కూడా ఒక సాంగ్ లో చేయాల్సి వస్తుంది. కానీ ఏ అవసరము లేకపోయినా కూడా మరి రీల్స్ లో చేసేవాళ్ళను ఇప్పుడు తాడిపత్రి నుంచి రీల్స్ చేసే ప్రతి అమ్మాయి నా మీద గొడవకు దిగిపోతుందేమో. నేను మంచి అదే రీల్స్ చేసే అంటున్నా, అమ్మాయి తాడిపత్రిలో ఉన్న ప్రతి మహిళని ఇప్పుడు మీరు ఆయన వ్యాఖ్యలకు రెస్పాండ్ గానే మీరు అన్నప్పటికీ కూడా ఇదైతే తాడిపత్రిలో ఉన్న ప్రతి women కూడా సీరియస్ గా తీసుకుంటారు. మరి దాన్ని కూడా ఫేస్ చేస్తారా? నేను ఎప్పుడు కూడా నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చేశాను. సంస్కారవంతంగా బట్టలు వేసుకొని మీరు క్యూట్ గా మోడర్న్ గా కనిపించినంత వరకు నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఎప్పుడైతే ఆ హద్దులు దాటి వల్గర్ స్థాయికి చేసే ప్రతి మహిళ మీద నేను కౌంటర్ పార్టీ చేస్తాను. మగవాళ్ళని వీళ్ళే చెడగొడుతున్నారని కూడా నేను అంటాను. సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ నేను అంటుంది అది కాదు. ఆ ఏరియా నాయకుడు ఒక మాట అంటే అక్కడున్న మహిళలందరినీ కించపరచడం కరెక్ట్ అనిపిస్తోందా మీకు? ఇప్పుడు మీరు కూడా తాడిపత్రిలో ఉన్న ప్రతి మహిళని అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, సో వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. సో అందుకే తాడిపత్రిలో ఎస్ క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే సినిమా వాళ్ళు పతితలు అన్నాడు కదా, ప్రాస్టిట్యూట్స్ అన్నాడు కదా, మరి తెర మీద కనిపించే ఎవరైనా సరే తాడిపత్రి మహిళలు కనిపించొద్దమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వాళ్ళకి కనిపిస్తే మీరు పతితలు అవుతారు అని చెప్తున్నాను. ఆ స్థాయికి వెళ్ళిపోవద్దు, మీరు సంసార పక్షంగా చక్కగా పూర్వకాలం లాగా ఉండండి అని సలహాలు ఇస్తున్నాను. ఇప్పుడు కూడా సలహా ఇస్తున్నాను. నేను సలహాలు వెనక్కి తీసుకోను. సో ఈ రోజు మీరు మీడియాని ఫేస్ చేశారు, మీకు జరిగిన అన్యాయం పైన మాట్లాడారు. బట్ దీనిపైన రియాక్షన్స్ అయితే ఉంటాయి, ఎదర్ మహిళల నుంచి ఉంటాయి, అలా అట్ ద సేమ్ టైం పార్టీస్ నుంచి కూడా ఉంటాయి కనుక కాస్త కేర్ఫుల్ గా ఉండాల్సిన టైమే. సో దీనికి సంబంధించి ఏం పర్వాలేదండి. నేను పాండవుల సైడ్ ఉన్నాను, వాళ్ళు కౌరవుల సైడ్ ఉన్నారు. ధర్మం కృష్ణుడు ఎప్పుడు నా సైడే ఉంటాడు. కానీ పాండవులకు కూడా కష్టాలు తప్పవు, లాస్ కూడా తప్పదు. సో ఈ రోజు అయితే ఒక రకంగా బాధాకరమే, మీ మీద చేసిన వ్యాఖ్యలు అయితే బాధాకరమే. సో ఇలాంటి ఫేస్ చేసే విమెన్కి కానీ దానికి కానీ మీకు ఎలాగో న్యూ ఇయర్ తర్వాత వచ్చారు కాబట్టి ఒక గుడ్ మెసేజ్ అంటే ఏమిస్తారు? నాలాగే ఉండమని చెప్తాను. అసలు భయపడొద్దు. దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి అంటే ఇప్పుడు అతను అన్న మాటలు నేను రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి ఆ వర్డ్స్ అతనికే చెల్లుతాయి. అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీద పడుతుంది. ఆయన నా మీద పెద్ద పెద్ద గురువులు ఏం చెప్తారు, మన ఒక మాట అయినా ఒక దానమైనా ఇస్తే మనం తీసుకుంటేనే అవి మనవి. అవి మాటలైనా సరే ఆయన త్రో చేశాడు నా మీద మాటలు, నేను ఆ మాటల్ని నేను రిసీవ్ చేసుకోవట్లేదు. రిసీవ్ చేసుకొని ఇక్కడ నా మనసుకు తీసుకొని నా మెదడుకు తీసుకుంటేనే అవి నా లోపలికి వెళ్ళిపోయినట్లు. నేను తీసుకోలేదు కాబట్టి తిరిగి ఆ మాటలు ఆయనకే వెళ్ళిపోతాయి. సో హీ నోస్ వాట్ హీఈస్ అని చెప్తున్నాను. హిస్ వర్డ్స్ ప్రొజెక్ట్స్ వాట్ యాక్చువల్లీ హీఈస్. ఇంకొకటి అంటే కమెంట్స్ చాలా దారుణంగానే వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల కింద వచ్చే కమెంట్స్ కూడా ఆయన వాళ్ళే చేస్తున్నారా లేకపోతే టీడీపీ నుంచి ఎక్కడి నుంచో మొత్తానికి కమెంట్స్ అయితే బ్యాడ్గా వస్తున్నాయి. ఒకటి ఇలాంటి కామెంట్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, వాటిని కూడా తట్టుకోవాల్సి ఉంటుంది, నిలబడాల్సి ఉంటుంది. మాధవీలత ఈ టైంలో మోరల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన టైం. ఐఎమ్ స్ట్రాంగ్ అండి, ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఎందుకంటే నాకేమి ద్వేషమైన కామెంట్లు ఈ రోజు నాకు కొత్త ఏం కాదు. ఐ లవ్ మై హేటర్స్. వాళ్ళే నా పిఆర్ బ్యాంక్. ఇందాక అది పెట్టడం, దే ఆర్ మై పిఆర్ బ్యాంక్. లెట్ దెమ్ బార్క్. అదే ఈ కామెంట్స్ లో కామెంట్ వచ్చింది, జనం మాధవీలతను మర్చిపోతున్నారు, లేకపోతే మాధవీలతను హైప్ అవడం కోసం ఒక టార్గెట్ చేసి ఒక నాయకుడిని ఆయన చేసే పార్టీ పైన ఆవిడ మాట్లాడారు అన్న కామెంట్ కూడా వచ్చింది. నాకు యాక్చువల్లీ అంత పొలిటికల్ నాలెడ్జ్ లేకపోతే అంత పొలిటికల్ స్ట్రాటజీస్ తెలిస్తే చాలా బాగుండు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాను. కానీ నాకు అలా అంత స్ట్రాటజీస్ తెలియకపోయినా సరే జనాలు ఇంత స్ట్రాటజిక్ గా చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను ఏదైనా పాజిటివ్, నాకు మంచి జరుగుతుందంటే చాలా సంతోషం. నాకు అలాంటి ఆలోచన ఉండదు సహజంగా. అలాంటి ఆలోచన ఉంటే ఈ రోజు పొద్దున్నే 8 గంటలకు లేచి కూర్చునేదాన్ని. ఆహా న్యూస్ అయిందని చెప్పేసి ఎప్పుడో 12:30కి నిద్ర లేచి ఫోన్ చూసుకొని ఏంటి మీడియా వాళ్ళందరూ కాల్ చేశారు అని నేను సర్ప్రైజ్ అయ్యేది, కానీ వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. లేదా మీడియా వాళ్ళకి నేనే ఒక ప్యాకేజ్ ఇచ్చి నేను క్రియేట్ చేసేదాన్ని. వాళ్ళు అలాంటి ఏం చేయలేదు, ఎందుకంటే నాకు నిజంగా అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జే ఉంటే పాలిటిక్స్ లోకి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఈ రోజు నేను ఢిల్లీలో ఏదో ఒక పొజిషన్ లో కూర్చొని ఉండేదాన్ని తప్ప ఇలా మా ఇంట్లో కూర్చొని ఉండేదాన్ని కాదు. నాకు అంత స్ట్రాటజీస్ నిజంగా తెలియవు, కానీ నాకు స్ట్రాటజీస్ తెలుసు అని జనాలు అనుకుంటున్నారు కాబట్టి పీపుల్ థింకింగ్ దట్ ఐఎమ్ గ్రేట్ కదా, నాకు చాలా నాలెడ్జ్ ఉందని. మాధవీలతకి సినిమాలు లేవు కాబట్టి లైమ్ లైట్ లో ఉండాలనుకుంటుంది అనుకుంటే చాలా సంతోషం. లైమ్ లైట్ ఎవరికి వద్దు చెప్పండి? ఇప్పుడు నా కింద కామెంట్లు పెట్టి వాళ్ళు కూడా లైట్ లోకి వద్దామనే కదా. వాడి వాళ్ళు నేను కామెంట్ పెట్టే స్థాయిలో నేను లేను, నా వాళ్ళ వాడు కామెంట్ పెట్టే స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు బీజేపీలో సభ్యత్వం ఉన్న మహిళగా మీ బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారికి రాజ్ న్యూస్ వేదికగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
తప్పకుండా ఇందాక అదే అన్నాను కదా, అంటే ఒక మహిళా ప్రెసిడెంట్ అయి ఉండి తన పార్టీలో ఉన్న మహిళల మీద కామెంట్స్ చేసినప్పుడు ఆవిడ స్పందించి ఉంటే చాలా చాలా బాగుంటుంది. స్పందించకపోవడం అన్నది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు కాబట్టి నా మీద అని కాదు కానీ ఫర్దర్ బీజేపీ మహిళల మీద కామెంట్స్ చేసినప్పుడు స్పందన తెలియజేయడం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీడియా ముందుకు వచ్చి తెలియచెయ్యాలి. కనీసం హార్ష్ పదాలు అక్కర్లేదు, చాలా మర్యాద పూర్వకంగా ఇలా మీరు మాట్లాడడం చాలా తప్పు అని సత్యకుమార్ గారు స్పందించారు కదా, అలా స్పందించి ఉంటే చాలా బాగుండేది. సో ఇప్పుడు మొత్తంగా వింటే మిమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేరు అన్న క్లారిటీ అయితే వచ్చింది. కానీ వివాదం అయితే ఇంకొక మరికొన్ని రోజులైతే నడిచే పరిస్థితి ఉంటుంది. సో మీరు స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీరు మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తున్నారు కనుక అక్కడ కూడా సపోర్ట్ రావాలని అనుకుంటున్నాం. మరి ఆయన ఫిర్యాదు చేసిన కేసు పైన ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఎవరు కేసు తీసుకోలేదండి. పోలీసులు కేసు ఏ చట్టం అంటే చెప్పండి, ఏ సెక్షన్ కింద తీసుకుంటారు చెప్పండి? అదే మాధవీలత గారు వ్యాఖ్యలు చేశారు. దాంతో తెల్లవారుజామున బీజేపీ నేతలు వచ్చి బస్సులు దగ్ధం చేశారని చెప్పేసి ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు. బస్సులు దగ్ధం చేసిన విషయంలో నేను కేసు పెట్టను అని ఆయనే చెప్పారు. కేసు పెడితే అక్కడ పోలీసులకు కూడా తెలుసు ఆ బస్సులు సొంతంగా తగలబెట్టుకున్నారు ఇన్సూరెన్స్ కోసం అన్న సంగతి. కాబట్టి ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి బస్సుల విషయంలో నాకేం తెలియదు. ఒకవేళ నా మీద కేసు పెడతారా, పెట్టుకోనివ్వండి. నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఊరి పేరు చెప్పి ఊర్లో ఏదైనా జరుగుతుంటే మహిళల సంరక్షణ గురించి మళ్ళీ మాట్లాడతాను. 100 సార్లు మాట్లాడతా, 1000 వీడియోలు చేస్తా, 1000 కేసులు పెట్టుకోమని చెప్పండి నా మీద. సో మహిళల సేఫ్టీ గురించి కానీ లేకపోతే మీరు ఒక సందేశం ఇవ్వాలనుకున్న వీడియోస్ విషయంలో నేను వెనకైతే తగ్గేది లేదు అసలు. ఐఎమ్ వెరీ బ్రేవ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నాకు వెనకాల ముందు ఎవరు సపోర్ట్ లేరు, నా సపోర్ట్ నేనే. నాకున్న ఒకే ఒక సపోర్ట్ నేను నమ్ముకున్న ధర్మము, నేను నమ్మిన నా శ్రీకృష్ణుడు తప్ప నా వెనకాల ఎవ్వరూ లేరు. రైట్ మాధవీలత గారు, మీరు ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా ఎందుకంటే ఇంకో 2-3 డేస్ కూడా ఇది ఇలా ట్రెండింగ్లో నడుస్తుంది కనుక మీకు ఆ మోరల్ సపోర్ట్ ఉండాలి. మీకు మీరు ధైర్యంగా ఎలాగో ఉన్నారు కాబట్టి ఆ సపోర్ట్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా మహిళా కమిషన్కి వెళ్తారంటున్నారు కనుక అక్కడ కూడా ఫుల్ సపోర్ట్ ఉండాలని రాజ్ న్యూస్ ద్వారా మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాతో లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి తాడిపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి అయితే మహిళలు పార్టీకి అటెండ్ కావద్దు అంటూ మాధవీలత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేయడంతోనే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ వీడియో పైన స్పందించి అతి జుగుప్సాకరంగా ఆయన మహిళల పట్ల మాట్లాడారు. ఇలాంటి వాళ్ళన పార్టీలో ఉంచుకునేది, జుగుప్సాకరంగా ఉన్న మహిళలు వీళ్ళు అంటూ చెప్పి ఆయన పత్తిత్తులు, ప్రాస్టిట్యూట్స్ అంటూ కూడా ఆయన తీవ్రంగానే కామెంట్ చేశారు. సో ఇప్పుడు మాధవీలత రెస్పాన్స్ కూడా మీరు విన్నారు. సో తాను కూడా భయపడను, ఫేస్ చేస్తాను అంటున్నారు. తన వెనక అధికారం బలం లేకపోయినా కూడా చూద్దాం ఏం జరుగుతుందో, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని ఆవిడ చాలా డేర్గా చెప్తున్నారు.